నాటుకోడి చికెన్ తయారు చేయు విధానం. ముందుగా చికెన్ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తర్వాత మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకొని, అలాగే కొన్ని ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఈ చికెన్ ఎలా చేయాలో అని చెప్పి మా మామగారు చెప్తారు. మా మామగారు మాటలు. ఏం చికెన్ మామ ఇది? చికోరా చికెన్. ఇది ఏమి ఇట్లా ఇవ్వదు, నువ్వేనా చేసేది? అవును, మనమే చేస్తున్నాం. మన పిల్లలకంతా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఏం గురించి ఇది మన ఎంజాయ్ కోసం. ఇది ఉమ్మనారి పెరుగు అంటారు దీన్ని. ఇది డోలా ఫ్రై మాట. क्या बोलता है इसको? कुमोरा चिकन. वन लीटर वाटर हाफ लीटर వేయాలి. ఎలాంటి రెసిపీలు యాడ్ చేయకున్నట్ల ఈ చికెన్ బాగా ఉడకబెట్టాలి. అలా బాగా ఉడకబెట్టిన ఈ చికెన్ని బాగా మనకి ఎటువంటి వాటర్ కూడా కొద్దిగా ఏం వేసుకోకపోయినా కూడా ఇలా వాటర్ మొత్తం వచ్చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఆ ఉడికిన చికెన్ మొత్తం పక్కనకి పెట్టేసాము. అలాగే ఇప్పుడు రెసిపీస్ యాడ్ చేయాలి కాబట్టి ముందుగా మంచి నూనె వేయాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి, ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేసి మంచి ఫ్లేమ్ వచ్చే వరకు దాన్ని అలా ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా మసాలాస్ కూడా యాడ్ చేయాలి. ఇట్లా ఎత్తిపోతలేని మసాలాలన్నీ వేసి పారేస్తే బాగుంటుంది. యావత్ బుద్ధి పుడితే అవి వేస్తే మళ్ళీ అల్లరి పట్టారు. చూసి వేసుకొని మీకు అంత మాత్రం ఐడియా లేకపోతే వేరే పెద్దోళ్ళని అడగండి, లేకపోతే మనకు కామెంట్ చేయండి, చెప్తాము ఏం వేసుకోవాలనేది కూడా. ఇట్లా నానా రకాలన్నీ మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఉల్లిగడ్డ వేగేంత వరకు బాగా తిప్పాలి దాన్ని. ఇట్లా ఇంత మాత్రం తిప్పిన తర్వాత మళ్ళీ దాంట్లోకి మసాలా, ఇది కొత్తిమీర మసాలా, కొబ్బరి ఇలాంటివి అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర మసాలా అయితే యాడ్ చేయడం జరిగింది. ఇలా బాగా దాన్ని కొద్దిగా లైట్ ఫ్లేమ్లో వేగిన తర్వాత వాటర్ కొద్ది లైట్ వాటర్ కూడా వేసుకోవడం జరిగింది. మన ఫిల్టర్ వాటర్ అయిపోయింది అనమాట. కిన్లే వాటర్ 2 లీటర్ వరకు వేసుకెళ్ళి అంత అయిపోయింది. ఇలా బాగా ఫ్లేమ్ బాగా ఉడకాలన్నమాట. ఇలా కొన్ని టమోటాలు కూడా వేసుకోవచ్చు. టమోటాలు వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. చికెన్ని వేసి బాగా కలుపుతూ బాగా రోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా గైస్ ఇదనమాట యాదో కుంబోరా చికెన్ అనమాట. ఇది నాటుకోడిది అనమాట. ఇది మామూలు కోడిది అయితే కాదు, ఎత్తిపోతలేని బాగుంటుంది. ఇట్లా కారం వేసిన తర్వాత దాని కలర్ మారిపోతుంది చూడండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇట్లా వాటర్ పోసుకోవాలి, దానికి సరిపడా వాటర్ మాత్రం పోసుకోండి. ఎక్కువైతే పోసుకోవద్దండి, ఎక్కువ పోసుకున్నంత వరకు బాగుండదు అనమాట. ఇలా అట్లా బట్టతో పట్టుకొని తిప్పాలన్నమాట. లేకపోతే దబ్బుక్కని కింద పడింది అనుకో మళ్ళీ అందరికి నేలకు గురుకోవాల్సి వస్తుంది. అదనమాట ఇది. మా మామ చాలా కష్టపడి తిప్పుతున్నాడు ఈరోజు అయితే. మరి వంట ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పి లాస్ట్కి చెప్పాలా. మెండకుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఆయన చాలాసార్లు చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నాటుకోడి చికెన్ స్పెషల్ అనమాట. ఆయన ఇట్లా కిన్లే వాటర్ వేయాలనేది ఏం లేదు, మాతో క్యాన్లు ఉన్నాయి కాబట్టి వేసినాము. కిన్లే వాటరు 2 బాటిళ్ళు ఉన్నాయి. 2 బాటిల్ కూడా అయిపోయినాయి. మీతో ఉంటే వేసుకోండి, లేకపోతే డబ్బులు పెట్టి కొనుక్కోవద్దండి. యా నీళ్ళు వేసుకున్నా కానీ ఉడుకుతుంది, అట్లా అదేం లేదు. మళ్ళీ అది వేసుకోవాలా ఇది వేసుకోవాలనేది ఏం లేదు. యాది వేసుకున్నా కానీ ఉడుకుతుంది. లాస్ట్లో ఇట్లా కొబ్బరి కానీ చల్లుకోవాలా. ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ టేస్ట్ వెళ్ళిపోతుంది. కొబ్బరి ఎక్కువ వేసుకోవద్దండి, దానికి సరిపడేది మాత్రమే వేసుకోండి, అట్లయితేనే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేలాగా కలిపి దాని మీద మనం ప్లేట్ కప్పేసినామనుకో జిల్లా కట్టిలాగా ఉడుకుతుంది అనమాట. అది బాగా ఇలా ఉడుకుతూనే ఉంటే బాగుంటుంది. ఇట్లా కలిపి
ఇప్పుడు కొద్ది ఫ్లేమ్ బాగా ఉడుకుతుంది చూడండి ఎట్లా కనపడుతుంది. ఇప్పుడు చూడండి ఇంకా బాగా ఉడుకుతుంది. సో ఇలా ఉడకాలన్నమాట. యాక్చువల్గానే దాని మీద ప్లేట్ కప్పాలి. మన ప్లేట్ తీసిన తర్వాత వీడియో తీస్తున్నాం కాబట్టి మనకు అట్లా కనపడుతుంది. సో గైస్ ఇలా ఉడికింది చికెన్ని చూడండి. ఇప్పుడు చూడండి ఎట్లా కనపడుతుంది. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఇప్పుడు చికెన్. ఇది కుబోరా చికెన్ అంట. ఇది నాటుకోడి కుబోరా చికెన్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము అన్నం తినేటప్పుడు కరెంటు పోయింది వర్షం పడుతున్నందుకు. అందుకే ఎవరు ఫేస్లు కవర్ కాలేదు. ఎవరి వల్ల లైట్లు వేసుకొని తింటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.